2026 ఏబిపిఎస్సి గ్రూప్ 1 సిలబస్లో రాబోయే మార్పులేంటి ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో నేను కొద్దిగా కోపంలో చేస్తానండి, దయచేసి మీరేం ఫీల్ అవ్వకండి, ఓకేనా? ఎందుకంటే మనం ఎన్నోసార్లు ఎన్నో వీడియోల్లో మొత్తుకున్నాం, అరే బాబు మీకు సిలబస్లో ఎటువంటి మార్పులు ఉండవు, మీకు చేంజెస్ ఏమన్నా తీసుకొస్తే మీకు మ్యాక్సిమం ప్యాటర్న్లో చేంజెస్ తీసుకురాగలుగుతారు. బికాస్ ఇదేం రాకెట్ సైన్స్ లాంటి సబ్జెక్ట్లో లేకపోతే కొత్త కొత్త సబ్జెక్టులు ఏం తీసుకురారు, సిలబస్ అంతా కూడా కామన్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవే ఉంటాయని చెప్పేసి మొత్తుకున్నాం. బట్ ఇక్కడ స్క్రాప్ బ్యాచ్ ఏం చేస్తారు తెలుసా? వాడు చదవడు, పక్కన చెడగొడతాడు. సిలబస్ ఎలాగో చేంజ్ అవుతుంది లేరా, నోటిఫికేషన్ రాదు కదా, ఏంటండి ఇది? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాడు లక్షణం ఇది. నేను ఒకసారి విత్ ప్రూఫ్ చూపిస్తాను, చూడండి ఒకసారి. రైట్ అండి, ఇది మన యూట్యూబ్ ఛానల్ యొక్క డేటా. సో ఇక్కడ ఒక వీడియో కనిపిస్తుంది కదా, గ్రూప్ 1 సిలబస్లో మార్పులు ఉండబోతున్నాయా. ఇది ప్లే చేసే ముందు ఇంకొక వీడియో చూద్దాం మనం. సో ఈ వీడియో మనం ఎప్పుడు జూలైలో చేసుకున్నాం మనం, ఓకేనా? ఈ వీడియో జూలైలో చేసుకున్న వీడియో అండి. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఎస్ మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను, ఐ థింక్. రైట్, ఈ వీడియో ఒకసారి ప్లే చేసి చూడండి, మీరు ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఒకవేళ గవర్నమెంట్ మనకి ఇక్కడ ఏదైనా ప్యాటర్న్ చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయనుకోండి, ఓకేనా? సిలబస్ అనేది పెద్దగా చేంజెస్ అయితే చేయలేరండి, గుర్తుపెట్టుకోండి. చాలామంది మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు అన్నమాట కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఏంటో తప్పుదోవ అంటే, అరే ఇప్పుడే ఎందుకు ప్రిపేర్ అవుతావు, ఎలాగో మీకు సిలబస్ చేంజ్ అవుతుంది అని చెప్పేసి మిమ్మల్ని ఒక రాంగ్ ట్రాక్లో తీసుకువెళ్తూ ఉంటారు. డోంట్ బిలీవ్ దెమ్, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు హిస్టరీ అండ్ కల్చర్ అనేది ఉందండి, అది మీరు చదువుకుంటే మీకు ఎక్కడైనా హెల్ప్ అవుతుంది, ఓకేనా? పాలిటీ మీకు ఎక్కడైనా హెల్ప్ అవుతుంది, ఎకానమీ మీకు ఎక్కడైనా హెల్ప్ అవుతుంది, జియోగ్రఫీ మీకు ఎక్కడైనా హెల్ప్ అవుతుంది. మెంటల్ ఎబిలిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 60 మార్క్స్ ఉన్నాయండి. ఒకవేళ ప్యాటర్న్ చేంజ్ చేసి ఈ 2 పేపర్లు కలిపి ఒక 150 మార్క్స్కి చేశారనుకోండి, ఆబ్వియస్లీ వెయిటేజ్ అనేది ఇక్కడ 60 మార్క్స్ ఉంచలేరు, ఓకేనా? దాన్ని ఒక 30 మార్క్స్కి కుదిస్తారనమాట. ఎస్, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నది. కరెంట్ అఫైర్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నది. ఇంకా మనకి సిలబస్ ఏం చేంజ్ చేస్తారండి? సిలబస్ అనేది ఆల్మోస్ట్. సో ఇప్పుడు ఏపీఎస్సిలో ప్రపోజ్ చేసిన కొత్త సిలబస్ ఏంటంటే, జనాలు చాలామంది నేను ఇందాక చెప్పినట్టుగా కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా, సిలబస్లో చేంజెస్ లేవు, ప్యాటర్న్లో ఒక చేంజ్ తీసుకొచ్చారండి. ఏ చేంజ్? నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, 150 మార్కులు చేసే అవకాశం ఉంది అని చెప్పేసి ఎగ్జాక్ట్గా ఈ 2 పేపర్లు కలిపి తెలంగాణ అండ్ అదర్ స్టేట్స్ లాగా 150 మార్క్స్కి తీసుకొస్తున్నారు. అండ్ ప్రీవియస్ చాలా వీడియోస్లో చెప్పానండి, నేను మొత్తుకున్నా లిటరల్లీ 150 మార్క్స్కి చేసే అవకాశాలే ఉంటాయి, బట్ సబ్జెక్ట్స్ అన్నీ సేమ్ ఉంటాయి అని చెప్పేసి చెప్పా. సరే మీకు నమ్మకం లేదు అనుకుంటే ఇక్కడ ఈ వీడియో ఎప్పుడు చేశానండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, 15 జనవరి 2025 అంటే ఈ ఇయర్ స్టార్టింగ్లో చేసిన వీడియో. ఒకసారి చూద్దాం సరదాగా, ఓకేనా? కొద్దిగా ఇంటర్నెట్ ఇష్యూ అనుకుంటానండి, ఒకసారి చూడండి, ఎందుకంటే మనం కళ్ళు తెరుచుకోవాలన్నమాట. సో గ్రూప్ 1కి మనకి రీసెంట్గా చూసుకున్నట్లయితే రీఫార్మ్స్ అంటే కొత్త రీఫార్మ్స్ తీసుకురావడానికి మనకి కమిటీస్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దాంట్లో సిలబస్ చేంజ్ రిలేటెడ్గా కూడా ప్రపోజల్స్ అయితే వచ్చాయి. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ మనకి డ్రాఫ్ట్ క్యాలెండర్ అనేది ఒకటి మనకి బయటకు వచ్చింది. దాంట్లో గ్రూప్ 1కి సంబంధించి 150 పోస్టులు ఉండొచ్చు, దానికన్నా పెరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మనకి న్యూస్ అయితే వచ్చింది. అరౌండ్ 185 పోస్టుల వరకు ఉండొచ్చు అని బయట అయితే టాక్ ఉంది. రైట్, ఈ 2 పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనకి ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు స్టూడెంట్ మైండ్ ఎలా ఉంటుంది? సిలబస్ చేంజ్ అంటున్నారు, నేను ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నాకు లాస్ అయిపోద్ది కదా అనే ఒక డైలమాలో పడిపోతారు. ఎందుకంటే మనకి చిన్న న్యూస్ క్లిప్పింగ్ వల్ల స్టూడెంట్ మైండ్ సెట్ అంతా మారిపోతుంది. బట్ వాస్తవానికి మనకి చేంజ్ అయితే ప్యాటర్న్లో చేంజెస్ అనేది ఉంటాయండి. సిలబస్లో మోర్ ఆర్ లెస్ ఆల్మోస్ట్ అలానే ఉంటుంది సిలబస్ అనేది. దీన్ని నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపించబోతున్నాను, చూడండి. రైట్, సో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు కూడా ఒక మంచి క్లారిటీ వస్తుంది అసలు బయట ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఎస్, సో ఒక్క నిమిషం అండి. ఎస్, చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే పాత నోటిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 మనకి 2018లో వచ్చిన నోటిఫికేషన్, ఇది నా లెఫ్ట్ సైడ్ ట్యాబ్లో ఉన్నది. దాని తర్వాత
2023లో మనకి ఏప్రిల్‌లో రిలీజ్ చేసిన కొత్త సిలబస్ ఇదన్నమాట. రైట్? ఓకే. ఇప్పుడు స్టూడెంట్స్ పాత సిలబస్ ప్రకారంగా ఒకవేళ ప్రిపరేషన్ కొనసాగించి ఉంటే, అంటే మేము కొత్త సిలబస్ కోసం వెయిట్ చేయము. మేము పాత సిలబస్ మీద డిపెండ్ అవుతాము. బికాస్ ప్యాటర్న్‌లో పెద్దగా చేంజెస్ లేవు అనుకునే వాళ్ళ కోసం నేనొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపిస్తా. సో, ఇది గ్రూప్ 2 పాత సిలబస్ ప్రకారంగా మనకిక్కడ సిలబస్ మెన్షన్ చేశారు చూడండి. ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. సో, మనకి కొత్త సిలబస్‌లో కూడా ఇక్కడ ఏమి ఇచ్చారండి? ఇక్కడ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అని చెప్పేసి ఇచ్చారు. దాంట్లో మనకి ఆల్మోస్ట్ సేమే ఉన్నాయన్నమాట. అండ్ పైన చూసుకున్నట్లయితే ఇంకొద్దిగా ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ ఎకానమీ, అంటే ఇక్కడ 2 సపరేట్‌గా మెన్షన్ చేసినవి సింపుల్‌గా ఇక్కడ కలిపేసి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకేనా? ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అని చెప్పేసి మనకి క్లబ్ చేసి ఇచ్చారు. మరి సిలబస్‌లో ఏమైనా చేంజెస్ వచ్చాయంటే మైనర్ చేంజెస్ ఉంటాయి. పెద్దగా ఎకానమీలో చేంజెస్ ఏం లేవు. సరే, నేను పాస్ సిలబస్ ప్రకారంగా అనుకోకుండా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదా పాలిటీ చదివేశాను, నాకు ఏదైనా లాస్ వచ్చిందా అనుకుంటే కొత్త సిలబస్లో కూడా ఏం మెన్షన్ చేశారండి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ 75 మార్క్స్కి మెన్షన్ చేశారు. ఓకేనా? సో, ఇక్కడ కూడా ఎవరైతే పాలిటీ లేదా కాన్స్టిట్యూషన్ చదివారో మళ్ళీ మనకి ఇక్కడ అదే మెన్షన్ చేయడం జరిగింది. రైట్? నెక్స్ట్ చూసుకున్నట్లయితే సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి పాస్ సిలబస్లో మెన్షన్ చేస్తే ఇక్కడ కూడా సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. సో, అది కూడా మనకి ఇక్కడ చూడండి, ఈవెంట్స్ లీడింగ్ టు ఫార్మేషన్, ఆరిజిన్ అండ్ గ్రోత్, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. సో, ఈవెంట్స్ లీడింగ్ టు ఫార్మేషన్, ఆరిజిన్ అండ్ గ్రోత్, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఎట్సెట్రా. సో, సిలబస్ మనకి మోర్ ఆర్ లెస్ అంతే ఉంది. రైట్? సో, నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ ఏమి ఇచ్చారు? బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు, డేటా అనాలిసిస్ అని ఇచ్చారు, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అని ఇచ్చారు. సో, మనము మెయిన్స్ చూసుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ప్రిలిమ్స్లో కూడా మనకి ఇక్కడ ఏమన్నారు? లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అండ్ బేసిక్ న్యూమరిక్స్ అని అక్కడ జస్ట్ నేమ్ అయితే చేంజ్ చేశారు అంతే. సో, నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ? డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఇచ్చారు. దాని తర్వాత జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఇచ్చారు, ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ ఇచ్చారు, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ ఇచ్చారు, అండ్ సోషల్ ఎకనామికల్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అన్నారు, జనరల్ సైన్స్ అన్నారు, కరెంట్ అఫైర్స్ అన్నారు. ఇవన్నీ మెన్షన్ చేశారు. అవే కనిపిస్తున్నాయి కదండి. మెంటల్ ఎబిలిటీ ఆల్రెడీ చూసాం, కరెంట్ అఫైర్స్ అన్నారు, కరెంట్ అఫైర్స్ ఇక్కడ ఇచ్చారు. సొసైటీ అనేది ఒకటి కొత్తగా యాడ్ చేశారు అనమాట. ఓకేనా? సొసైటీ అనేది మనకి కొత్తగా యాడ్ చేశారు. ఓకేనా? సో, దీనివల్ల మనకి కలిగే నష్టం ఏమైనా ఉందా? నష్టమే ఉంటుందండి. సిలబస్లో మనకి ఏదైనా కొత్త సబ్జెక్ట్ యాడ్ చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ మనకి ఎగ్జామినేషన్కి టైం అందరికీ సేమ్ ఉంటుంది. అండ్ ఆ సిలబస్ అందరికీ కొత్త కాబట్టి అందరికీ అది కొత్త. ఓకేనా? అంటే సొసైటీ మనకి ఇప్పుడు మెన్షన్ చేసింది యూపీఎస్సీ వాళ్ళు చదువుంటారు, బట్ స్టేట్ సిలబస్లో కొత్తగా ఇంక్లూడ్ చేశారంటే దట్ విల్ బి కామన్ ఫర్ ఎవ్రీవన్. సో, దీనివల్ల మనకి కలిగే నష్టం ఏం లేదు. ఓకే? ఇది కాకుండా జాగ్రఫీ గురించి అక్కడ మెన్షన్ చేశారు, జాగ్రఫీ ఇక్కడ చదివాం. హిస్టరీ గురించి మెన్షన్ చేశారు, హిస్టరీ గురించి చదివాం. ఇంకా చేంజెస్ ఏముందండి? ఇప్పుడు పాత గ్రూప్ 2 సిలబస్కి మరియు కొత్త గ్రూప్ 2 సిలబస్కి పెద్ద చేంజెస్ ఏమున్నాయి చెప్పండి. సో, నేను నోటిఫికేషన్ వచ్చాకే చదువుతాను అనుకునే వాళ్ళకి ఇక్కడ మరి లాసా కదా, మీరు చెప్పండి. రైట్? సరే, ఇది పక్కన పెట్టేద్దాం. ఇది మనకి 2022లో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ అండి. ఓకేనా? దాంట్లో సిలబస్ మనకి సేమ్ సిలబస్ ఇచ్చారు. అండ్ ఇదే సిలబస్ మనకి 2023 నోటిఫికేషన్లో కూడా కంటిన్యూ అయింది అనమాట. ఓకేనా? సేమ్ పేపర్ 1 అండ్ పేపర్ 2 అలా కంటిన్యూ అయింది. బట్ మనకి 2023 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైం కల్లా అక్కడ ఏం జరిగింది అంటే యాక్చువల్గా గ్రూప్ 2 సిలబస్ చేంజ్ చేశాము. సిలబస్ ఇన్ ద సెన్స్ అక్కడ ప్యాటర్న్, అది నేను చెప్పిన మాటలు కూడా కాదండి. గౌతమ్ సవాంగ్ గారి ఇంటర్వ్యూ చూడండి, వీఆర్ గోయింగ్ టు చేంజ్ ద ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అని చెప్పేసి అన్నారు. బట్ సిలబస్ అయితే మోర్ ఆర్ లెస్ సేమే ఉంటుంది అని ఆయన కూడా అదే మాట చెప్పారు. ఓకేనా? సరే, మనకి ఆ న్యూస్ ఒకసారి చూద్దాం. ద ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ లైక్లీ టు మేక్ సర్టెన్ చేంజెస్ ఇన్ ద గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఓకేనా? ద గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మే బి 1 పేపర్ ఫర్ 150 మార్క్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 పేపర్స్ అని చెప్పేసి అన్నారు. మనకి బేసిక్గా జరిగిన థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఉన్న గ్రూప్ 1 పేపర్ ఏదైతే 2 పేపర్లు ఉన్నాయో అది మనం చేంజ్ తీసుకొద్దాం. లైక్ ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, కేరళ కానీ, మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, లేదా యూపీఎస్సీ కానీ, మనం ఇవన్నీ తీసుకుంటే ఎలా ఉంటాయండి? సింగిల్ ఎగ్జామ్ పేపర్లు ఉంటాయి ప్రిలిమ్స్. అలాగే వీళ్ళు కొత్త ప్యాటర్న్ అంటే లేదా కొత్తగా స్టూడెంట్స్కి ఉండాలి ఒక కొత్తదనం అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే ఒక సిలబస్ ప్రపోజ్ చేశారనమాట. సిలబస్ లేదా ఒక కొత్త ప్యాటర్న్ ప్రపోజ్ చేశారు. సో, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు అర్థమైంది కదండి. ఈ ఇయర్ స్టార్టింగ్లోనే చెప్తే జనాలు చాలామంది నెగిటివ్ కామెంట్లు, మీరు అంతే చెప్తారు, సిలబస్లో చేంజ్ అయితే మేము ఏం చేయాలి, మా భవిష్యత్తు ఏమైపోవాలి, అన్నీ ఇలాంటి నెగిటివిటీ అనమాట. ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చూపించా. ఏది? ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ చేంజ్ అయినప్పుడు, అంటే పాత సిలబస్కి కొత్త సిలబస్కి చేంజెస్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 95% సేమ్ ఉంది, ఎక్సెప్ట్ ఒక సొసైటీ యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత ఆ సొసైటీ చదవకపోయినా మిగతా సబ్జెక్టులు చదివి కూడా క్లియర్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇన్ ద సేమ్ వే అప్పుడే చెప్పానండి, ఈ ఇయర్ స్టార్టింగ్ జనవరిలోనే చెప్పాను.
సిలబస్లో ఏమైనా మార్పులు ఉంటే మీకు 2 పేపర్లు కలిపి 150 మార్క్స్ చేస్తారు అని చెప్పేసి. 2024లో కూడా ఒక వీడియో చేశాను నేను. ఆ వీడియోలో కూడా చెప్పాను నేను. గ్రూప్ 1లో చేంజెస్ రాబోతున్నాయి. ఆ చేంజెస్ ఏంటంటే 2 పేపర్లు కలిపి ఒక పేపర్ చేద్దామనే ప్రపోజల్‌లో ఉన్నారని చెప్పేసి. అండ్ మెయిన్స్‌లో కూడా మనకి క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉన్నాయి కదండీ! అది 75 మార్క్స్ తెలుగు, 75 మార్క్స్ ఇంగ్లీష్ కలిపి ఒక పేపర్ చేద్దామనే ప్లానింగ్‌లో ఉన్నారు. దీస్ ఆర్ ద న్యూ రిఫార్మ్స్. మిగతా సిలబస్ అంతా కూడా సేమ్ గుర్తుపెట్టుకోండి. మేము అందుకే ఎప్పుడైతే జాన్వరిలో ఈ వీడియో చేశానో స్టూడెంట్స్‌కి ఏంటంటే గవర్నమెంట్ హింట్లు ఇస్తూ ఉంటదండి మనకి. ఇప్పుడు ఏపీపీఎస్సీ నుంచి కూడా మనకి గ్రూప్ 2 సిలబస్ ఎప్పుడైతే మనకి న్యూస్ బయటికొచ్చి తర్వాత ప్రపోజ్డ్ సిలబస్ మనకి అఫీషియల్‌గా రిలీజ్ చేశారో ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు గ్రూప్ 1 కూడా ఇప్పుడు మనకి ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి అఫీషియల్‌గా వెబ్ నోట్ అనేది రాబోతుందండి. ఓకేనా? సో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి మార్పులేం లేవు సిలబస్‌లో. ద సేమ్ సిలబస్ విల్ బి దేర్ బట్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. మీరు కావాలంటే తెలంగాణ యొక్క 150 మార్క్స్ పేపర్ చూసుకోండి. మనకి అలానే ఉండబోతుందన్నమాట. ఎక్సెప్ట్ తెలంగాణ పార్ట్ తప్పించి మిగతాదంతా కూడా 150 మార్క్స్‌కి సేమ్ ఉండబోతుంది. రైట్? సో సబ్జెక్ట్స్ అనేవి సిమిలర్‌గా ఉంటాయి. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ మనము ఆల్రెడీ బ్యాచ్ 2 రన్ చేస్తున్నాం. త్వరలో బ్యాచ్ 3 కూడా ప్లాన్ చేస్తున్నాం. మీరు ఇక్కడ మన విఐపి లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సూపర్ 100 బ్యాచ్. అంటే ప్రిలిమ్స్ ఎవ్రీ ఇయర్ టఫ్ అవ్వకుంటూ వెళ్తుంది, స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ముందు నుంచే మనం ప్లాన్ చేసాం. ఓకేనా? అప్పుడే చెప్పాం మేము బ్యాచ్ స్టార్టింగ్ అప్పుడు మీకు ఎటువంటి చేంజెస్ ఉండవు. ఇన్ కేస్ ఏదన్నా కొత్త సబ్జెక్ట్ లైక్ గ్రూప్ 2 యాడ్ చేస్తే సొసైటీ లాంటిది మేము మీకు ఫ్రీగా అప్డేట్ చేస్తాము, మీరు మళ్ళీ మనీ పే చేయాల్సిన అవసరం లేదని చెప్పాము. సో అందుకే చూడండి ఇక్కడ కంటెంట్లో 1500 వీడియోస్ ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లాసెస్తో పాటుగా గ్రూప్ 2 మెయిన్స్ కూడా ఇంక్లూడ్ చేసాం. అంటే 2 కోచింగ్లు వస్తున్నాయి మీకు ఇక్కడ. ఓకే? ఎందుకంటే గ్రూప్ 2లో మళ్ళీ చేంజెస్ తీసుకురాలేరు, రీసెంట్గా చేంజెస్ చేశారు కాబట్టి లాస్ట్ నోటిఫికేషన్లో. గ్రూప్ 1లో కూడా ఇక్కడ చూడండి క్లాసెస్ ఎకానమీ 85 వీడియోస్, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జియోగ్రఫీ, మెంటల్ ఎబిలిటీ, హిస్టరీ అండ్ ఆల్రెడీ ఇప్పుడు బ్యాచ్ 2 మళ్ళీ స్టార్ట్ అయింది. అర్థమెటిక్, రీజనింగ్, మనోజ్ సార్ పాలిటీ క్లాసెస్, శ్రీకాంత్ సార్ హిస్టరీ క్లాసెస్ అండ్ మళ్ళీ ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ స్టార్ట్ అవబోతున్నాయి. అండ్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ బ్యాచ్ 3 అండి. ఓకేనా? సో మీకు ఒకవేళ మీరు రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ కనిపించే నెంబర్ 8985237565 అనే నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఓకేనా? సో దట్ మీకు ఇంకా క్లియర్గా గైడ్ చేయడం జరుగుతుంది. డోంట్ గెట్ డీవియేటెడ్ అండ్ డోంట్ అంటే ఎవరి మాటలు విని మీరు మిస్లీడ్ అవ్వకండి. రైట్? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.